సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నేను ఉండగా ఎదురుచేవాడెవడు కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు నా ముందు నేను ఉండగా ఎదురొచ్చేవాడెవరు కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు అందరూ చెప్తామా జయమిచ్చువాడవయ్యా ఒకసారి అందరూ చెప్తామా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదని వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు నీవు కరుణించగా కాదని వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు సాయము నీదేనయ్యా సాయుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సాయుడా నీలో సాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా అది నీవు మాత్రమే yes నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే
స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ మాటలే కృప చూపే దేవుడు తండ్రి. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు జన్మించువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు జన్మించువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు నేను మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును. మా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. అవునయ్యా, నిన్ను మాత్రమే నమ్మమయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నీకు స్తోత్రం. ఇదిగో కృప చూపే దేవుడు నీవే తండ్రి, మాకు సమస్తము సమకూర్చే గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో నేను మాకు బలాన్నిచ్చే దేవుడు అయ్యా, నీకు వందనాలు ప్రభు. ఇదిగో నీ కృపను బట్టి నేను మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు పుట్టిన జరుపుకున్నటువంటి ప్రేసితులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నీ కృపలు భద్రపరిచి మరొక దయాకిరీటాన్ని బిడకిచ్చిన మీ ఉదయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నేను సంవత్సరం దయాకిరీటాన్ని బిడక అనుగ్రహించాను. ఇదిగో మేము అందరం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో జీవించే సంవత్సరములన్నీ అదుర్గమవునుగా ప్రార్థిస్తున్నాం. నీ కృప బిడకు కలుగునుగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో కుటుంబం గొప్ప ఆశీర్వాదంతో ఉండనుగా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నేను నీ బిడ్డలు ఆరాధించారు ప్రభు. ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి గొప్పలు భద్రపరిచి ఇదిగో జరుగుతున్నటువంటి కూడిక కార్యక్రమం అంతా కూడా దీవులకరంగా జరిగించండి. ఇదిగో నేను మహిమకరంగా జరిగించండి ప్రభు. ఇదిగో నేను మీరే ప్రభు కృప చూపే దేవుడు తండ్రి. ఇదిగో మీరు మాత్రమే మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితులు మీరు కృప చూపించకపోతే మా పరిస్థితులు ఏమైపోయేదో ప్రభు. ఇదిగో మా పరిస్థితులన్నీ సరిచేసే గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ప్రాణం ప్రభు, ఇది మీరు ఇచ్చినటువంటి భిక్ష ప్రభు. ఇదిగో మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ప్రభు, మా దగ్గర ఇంకేమీ లేదు ప్రభు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ప్రాణంతో నాయన ప్రభు, ఈ ప్రాణమునంత వరకు నాయన మట్టిలో చేరేంత వరకు ప్రభు, ఆఖరి రక్తపొట్టు వరకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నిన్ను మాత్రమే వెంబడించే కృప దయచేయండి. నీ మార్గాలు విడవకుండా ప్రభు, నీ మార్గాల్లో వెళ్ళే భాగ్యాన్ని మాత్రం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఇదిగో ఆనందమ్మని సందీపుని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నేను కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఆ కుటుంబం వర్ధిల్లాలి ప్రభా. ఇదిగో తండ్రి ఆశీర్వదకరంగా ఉండాలి ప్రభా, దీవుడికరంగా ఉండాలి ప్రభా, మేలుకరంగా ఉండాలి ప్రభా. అద్భుతమైనటువంటి కృపను కుటుంబానికి మీరు అనుగ్రహించి ఇదిగో నేను ప్రభా ఎప్పుడు ఎల్లప్పుడు కుటుంబాన్ని స్తుతించే కుటుంబంగా, నిన్ను ఆరాధించే కుటుంబంగా, ఇదిగో చిన్ననాటి నుండి భయభక్తులతో తండ్రి బిడ్డని నీ మార్గాల్లో నేను నీ
బోధ బోధిస్తూ పెంచే కృప, ఆ ఆలోచనను తల్లిదండ్రులకు నేర్పించి ఇదిగో నేను ప్రభు గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా వారిని నిలవబెట్టి వారి ద్వారా అనేక మందిని నేను ఆమె వైపు త్రిప్పే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన కూడిక మీ అసలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి కేక్ కూడా అందరూ కూడా సిద్ధపరచండి. 9:30కి మనం కేక్ కట్ చేయాలి. ఇండియా టైం ప్రకారంగా అనుకున్నాము. ముందుగానే టైం దగ్గర పడుతుంది కనుక టేబుల్ కేక్ అంతా కూడా అరేంజ్ చేసినట్లయితే ముందుగా కేక్ కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేద్దాం. హల్లెలూయా. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఏంటే హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ దేవుని కృపలో బాగున్నారా నమ్ముతున్నాను. ఆనంది సందీప్ కుమార్తె ఏ పేరు గ్రేసి ప్రైజీ ఇచ్చిన కృపను బట్టి దేవుడు ఈరోజు బిడ్డ మరొక సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. అందరూ ప్రార్థించండి, బిడ్డని ఆశీర్వదించండి. అందరూ ఒకసారి బర్త్డే ఇష్యూ చేద్దామా? అందరం కలిసి చెప్పండి. గ్రేసీకి హల్లెలూయా గట్టిగా చెప్పండి. హ్యాపీ గ్రేసీ ప్రైజీ హ్యాపీ బర్త్డే టు అమ్మ. హల్లెలూయా. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవడానికి దేవుడు కృప చూపడానికి సహాయం చేయడానికి ప్రార్థించండి. మరి ఆ బిడ్డని దేశము దేవుడు ఎందు నిమిత్తం తీసుకొచ్చాడో తల్లి ఎంతో ఆశపడ్డ పానాన్ని దేవుడు తృప్తి పరిచాడా లేదు. దేవుని యందు నిజంగా దేవుని యందు ఉంటే, దేవుని వైపే ఉంటే ఆయన ఏది కోరుకున్నా తీరుస్తాడు. ఆ బిడ్డని మరి ఈ దేశాన్ని చిన్నతనంలోనే హల్లెలూయా తీసుకొని వచ్చాడు. ఇచ్చిన కృపను బట్టి ఒకసారి ఒక వాక్యం చదువుదాం. 127 కీర్తన 3వ వచనం చదువుదాం. పని కుమారులు యెహోవా అనుగ్రహించు శాశ్వతము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 4 చదవ. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాలం లాంటి వారు. హల్లెలూయా. కుమారులు మళ్ళీ చదవమ్మా. కుమారులు యెహోవా ఇచ్చు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు బాణం లాంటి వారు. సందీప్ ఆనంద్కి
యవ్వన కాలంలో గర్భఫలం దేవుడిచ్చాడు. బలవంతుని చేతిలో బాణంలాగా ఉన్నట్టు ఆ బిడ్డని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలని అనేక స్థితిలో ఆ బిడ్డని వాడుకోవాలని అందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడికి మనం అందరం ఎందుకు వచ్చాము? ఆ బిడ్డని దీవించడానికి, ఘనంగా ఆ బిడ్డని సంతోషంగా అందరం చేతులు సాపి ఆ బిడ్డని దీవించాలి. ఎప్పుడు యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. వారికి వెదుగుదల దేవుడు ఇచ్చునుగాక, మంచి కృప దయచేయునుగాక, మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయునుగాక. అందరు చెప్పండి. ఆ బిడ్డని ఇంకా వెదుగుదల చేసి మంచి జ్ఞానములు దయచేయగాక. తల్లి అయితే ఎలా వాడబడుతుందో తల్లిదండ్రులు నాయన సేవలో అయ్యా వారి అడుగు జాడల్లో నడిసి ఇంకా బలంగా సేవలో వాడబడును గాక. ఆమేన్. అట్టి విధంగా ఆ బిడ్డని ముందుకు తీసుకెళ్ళడానికి అందరు కూడా ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని మాటలు తెలియపరిచారు కదా. కుమారుడు యెహోవాను గ్రహించి స్వాస్థము గర్భఫలము బహుమానం. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, చక్కని బహుమానాన్ని వారికి అనుగ్రహించారు. చిన్నతనం నుంచి చక్కగా పెంచడానికి ప్రభు చూపులాగా చక్కని ఆలోచన వారికి అనుగ్రహించలేక బిడ్డకు కూడా ప్రార్థించాలని ఒకసారి తెలియపరుస్తున్నాం. ఈ సమయం మమ్మల్ని సర్దార్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కూడా వచ్చి కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషకరమైన సందర్భంలో కూడా అందరు చక్కగా సంతోషంగా ఆ బిడ్డను దీవించి మనం మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆ ఆనంది గురించి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. ఆనంది సిస్టర్ అంటే నాకు ప్రత్యేకంగా చాలా నా చెల్లి, మనస్ఫూర్తిగా ఆనందం పిలుస్తుంది. తను దేవుని పట్ల ఎంతో ఫుల్ టైంలో ఉండేది. మార్నింగ్ మాకు 6కి 6:15కి మెసేజ్ పెట్టేది, అన్న ఎక్కడున్నారు వచ్చేసేయండి. ఎంత నైట్ లేట్గా పడుకున్నా కూడా దేవునికి చాలా దగ్గర బిడ్డ, చాలా అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమించే బిడ్డ. అలాగే అట్రీతిగా తర్వాత వారి విషయం ఏంటంటే షీఈ్ ఆల్ రౌండర్, మంచి గానము. షీఈ్ ఆల్ రౌండర్ మీన్స్ అన్ని విషయాలను కూడా ముందుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా యువకులు కూడా ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమిస్తూ అన్న రాజ్ కుమార్ అన్న దగ్గరగా జాయిన్ అయిన తర్వాత తను ఇంకా దేవుళ్ళు చాలా వాడబడింది. దాని విషయంలో మేము చాలా సంతోషం. ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం, తను ఎప్పుడు స్టాటస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఆల్రౌండర్ అనమాట. తను అన్ని విషయాల్లో మంచి పాటలు పాడుతుంది, వాద్యాల్లో ముందుంటుంది, మనుషులతో మాట్లాడే విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా అందరిని ఆకట్టుకుంటుంది. మనం అన్ని విషయాల్లో కూడా మనం కూడా అలాగే మంచి దేవుడు మంచి బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానం ఆనంది ఎలా వాడబడుతుందో బహుమానం కూడా దేవుని పట్ల అలా వాడబడాలని నా హృదయపూర్వకమైన దివ్యంలో ఆశీర్వాదాలు ఈ కుటుంబం పట్ల ఎప్పుడు ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక అవకాశం ఇచ్చిన అన్నకి నా ప్రత్యేక వందనాలు, సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. సంఘాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. కుమార్ గారికి వందనాలు. చక్కని మాటలు తెలియపరిచారు. నిజంగానే చక్కగా అన్ని విషయాల్లో కూడా వాడబడుతూ ఉంది. ప్రభు చక్కని కృపను ఇచ్చాడు. ఇంకా అద్భుత రకంగా అటువంటి కృపను కుమార్తె కూడా అనుగ్రహించలేదు. అందరూ కూడా ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను. సమయంలో ఎవరన్నా ప్రత్యేకమైన పాట పాడాలనుకుని ఏమైనా ఆసక్తి కలిగి ఉంటే ఒక పాట పాడవలసిందిగా సమయం వదిలిస్తున్నాను. ఎవరైనా పాడేవాళ్ళు అంటే చెప్పండి, పాట పాడగలను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
నా దయ నీపై ఉన్నదని పాట పాడుకుని దేవుని స్తుతిందాము. నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. నేను నీకు తోడే ఉన్నానని, పొంగే జలములు నిన్నేమి చేయలేమని. నేను నీకు తోడే ఉన్నానని, పొంగే జలములు నిన్నేమి చేయలేమని. నీ అరికాలు మోపు చోటు అలలని అలిగిపోవును. నీ అరికాలు మోపు చోటు అలలని అలిగిపోవును. పొంగిపోలే దీవెనలను నీ అందు ఉంచానని, పొంగిపోలే దీవెనలను నీ అందు ఉంచానని. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. పరిశుద్ధాత్మను నా యందు ఉంచానని, ఆత్మశక్తితో నన్ను వాడుచున్నానని. పరిశుద్ధాత్మను నా యందు ఉంచానని, ఆత్మశక్తితో నన్ను వాడుచున్నానని. నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని, నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని. జనుల కాపరిగా నన్ను
సంవత్సరంలో గొప్ప సంతోషాన్ని విందాం. తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజు, మన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది ఎంతవరకు ప్రారంభం నుంచి ఈ సమయం వరకు మీకు భద్రపరిచి ప్రార్థన పాటలు తీసి మీ నామాన్ని మహిమపరచు. ఇక పుట్టిన జరుపుకున్న బిడ్డను వారి కుటుంబాన్ని నష్టపరిస్తుంది. మీరు ఆశీర్వదించండి. వారికి పదవి లేకుండా సంతృప్తం ప్రార్థిస్తుంది. ఈ సమయంలో 10 నిమిషాలు క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానించకుండా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. మన మాటలు కూడా విడిచిపెట్టకుండా మాటలు విని ఇదిగోనైనా పుట్టినరోజు జరుపుకున్న కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి సహాయించి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు చక్కగా కొడుకంతా కూడా జరిగిన దాన్ని బట్టి ప్రభు మహిమపరుస్తున్నాను. ఈ సభలో 10 నిమిషముల వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నాం. ఉదయకాల సమయంలో దేవునితో ఉంటే, ప్రభుతో ఉంటే పరలోకంలో ఉంటాం అనే వర్తమానాన్ని మనం విన్నాం. ప్రభుతో ఉంటే పరలోకంలో ఉంటాం. ప్రభుతో ఉంటేనే పరలోకంలో ఉంటాం. ప్రభుతో లేకపోతే మనం పరలోకంలో ఉంటాం. కానీ మనం ప్రభుతో ఉంటాం మానేసి ఈ లోకంలో ఉన్నటువంటి లోక స్నేహితులతో ఈ లోకంలో జీవిస్తూ ప్రభువుని విడిచిపెట్టి వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన క్రియలతో, వ్యర్థమైన చూపులతో, వ్యర్థమైన మాటలతో మనం ప్రభువుని నిర్లక్ష్యం చేస్తూ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభుతో ఉంటేనే పరలోకంలో ఉంటాం. మనం ప్రభుతో ఉండాలి. ఆ విధమైన కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ప్రభుతో మనం ఉండాలి, ప్రభుతో మనం జీవించాలి అని ఆయన ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందుకోవటం అంటే అంత సులభతరం ఏం కాదు. ఒక సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందుకోవాలి అంటే ప్రభు కృప ఉంటేనే, ప్రభు దయ ఉంటేనే సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇది ఎవరో మనుషులు ఇచ్చే దయాకిరీటం కాదు, లేకపోతే మనుషులు హ్యాపీ బర్త్డే అని చెప్తే వచ్చేసి దయాకిరీటం అసలే కాదు. ఈ దయాకిరీటం అనేది ప్రభు మాత్రమే ఇవ్వాలి. ప్రభు దయాకిరీటం ఇచ్చేటప్పుడు చాలా ఆలోచన కలిగిస్తాడంట. మామూలుగా మనం అనుకున్నంత ఈజీగా, అంత సులభంగా ప్రభు దయాకిరీటాన్ని అనుగ్రహించడం. మనం చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎంతో మంది ఈ లోకయాత్ర ముగిస్తూ ఉన్నారు. చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు, ధనికులు అనేక మంది లోకయాత్రను ముగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం ప్రభు కృపను బట్టి ఇంకా జీవిస్తూ ఉన్నాం. ప్రభు దయను బట్టి ఇంకా మనం బ్రతుకున్నామంటే మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు ప్రభుకి చెల్లించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం ప్రభుని స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆరాధిస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించే వారంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఒక దయాకిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ప్రభు దయాకిరీటాన్ని బిడ్డకు అనుగ్రహించారు. బిడ్డకే కాదు, అనేక మందికి దయాకిరీటాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ప్రభు ఇస్తున్నటువంటి దయాకిరీటాన్ని బట్టి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో ఒక దయాకిరీటాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. ఈ నెలలో చాలా మంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నారు దేవుడు కృపను బట్టి మాత్రమే. ఎందుకంటే భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అంటే యుద్ధ వాతావరణంలో అనుకోకుండా ఒక మెసేజ్ కానీ మనం ఉన్నటువంటి ప్రాంతంలో పడి ఉంటే మన జీవితం ఏమయ్యేది, మన పరిస్థితి ఏమైపోయేది, మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేది. కానీ ప్రభు కృపనిచ్చాడు. ఆయన దయతో మనల్ని ప్రేమించి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి మరి చక్కని ఆయన ఆశీర్వాదాలతో మనం నడిపిస్తూ ఉన్నాడు. దయాకిరీటాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించే ఇందాక ఒక మాటను చదివారు బ్రదర్ సతీష్ గారు, 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే అని. అవును, గర్భఫలం ఆయన ఇచ్చినటువంటి బహుమానం. నరుడు ఒంటరిగా ఉండరాదని, సాటి అయిన సహాయం కావాలని
ఆదిలోనే ప్రభు చక్కని సహాయాన్ని మరి స్త్రీగా తయారు చేసి పక్కటి ఎముకలోంచి ఆ ఎముకలు తీసి స్త్రీగా తయారు చేసి మరి ఆ యొక్క ఆదాముకు అప్పగించాడు. అంటే వివాహ వ్యవస్థ అనేది ఆదిలోనే ప్రారంభమైంది. చక్కని వివాహ వ్యవస్థను ఆయన ప్రారంభించాడు. చక్కగా ఆయన అనేక జనాంగంగా ఈ లోకంలో సృష్టించాడు, తయారు చేశాడు. అయితే మనం మాత్రం ఆయన చెప్పిన మార్గాల్లో మనం వెళ్ళట్లేదు, ఆయన చెప్పిన మార్గాల్లో మనం జీవించట్లేదు. అయితే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఆయన చక్కని బహుమానాన్ని ఇచ్చాడు, అనేక మందికి ఇచ్చారు. మనకు కూడా పిల్లల్ని ఇచ్చారు, మనకు కూడా అనేకమైనటువంటి బహుమానాలను ఆయన అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం ఏ విధంగా మనం పెంచుతూ ఉన్నాము, ఏ విధంగా ప్రభు మార్గంలో నడిపిస్తూ ఉన్నాము అనేది తల్లిదండ్రులుగా మనం అందరం కూడా ఆలోచించాలండి. చక్కని బహుమానాన్ని ప్రయోజితారని మరి సందీప్ని ఆనందిని ప్రేమించి దేవుడు చక్కని కుమార్తెను అనుగ్రహించాడు. చక్కని జ్ఞానం, చక్కని ఆలోచన, చిన్నతనం నుంచి చక్కగా పాటలు పాడుతూ ఉంది. మంచి స్వరాన్ని ఆ బిడ్డకి ప్రభు అనుగ్రహించాడు. తల్లి ఏ విధంగా మంచి స్వరం పొందుకుని చక్కగా ఆయన పనిలో వాడబడుతూ ఉందో, చిన్ననాటి నుంచే పాప కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంది. చూసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం, ఎంత ఆనందిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ప్రభు మార్గంలో నడిపించాలి. హల్లెలూయా. ప్రభు మార్గంలో వారికి బోధించి ప్రభు మార్గంలో వారిని నడిపించి ఆయన కొరకు, ఆయన పని కొరకు వారిని ప్రతిష్ఠించే వారంగా మనందరం కూడా ఉండాలి. సంవత్సరం అనే దయాకిరీటాన్ని ప్రభు అనుగ్రహించాడు. 65వ కీర్తన 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. సంవత్సరం అనే దయాకిరీటము ఎవరిచ్చారండి? ప్రభు ఇచ్చాడు. సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన పని చేయాలని, ఆయన పని కొరకు సిద్ధపరచాలని ఆయన దయాకిరీటాన్ని అనుగ్రహించాడు. ఆయన దయాకిరీటాన్ని అనుగ్రహించాడు. ఆయన పని కొరకు మన పిల్లలను కూడా ప్రతిష్ఠించే వారిగా ఉండాలి. అయితే ఆదికాండంలోకి మనం వెళ్తే 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించారు ఒక మాట కనిపిస్తూ ఉంది. దేవుడైన యెహోవా అంట నేలమట్టితో నరుణ్ణి నిర్మించాడు అని ఒక మాట మనకు కనిపిస్తోంది. ఎందుకు ఆయన నరుణ్ణి నేలమట్టితో నిర్మించాడు? ఈ సృష్టి యావత్తుని సృష్టించినటువంటి దేవుడు, ఈ సృష్టిలో సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడు నరుడిని ఎందుకు నేలమట్టితో తయారు చేశాడు? ఇవి కలుగును కాక అంటే సూర్యచంద్రులు కలిగారు, నక్షత్రాలు కలిగారు, ఈ యొక్క చెట్లు, వృక్షాలు అన్ని కూడా కలిగాయి. కానీ నరుణ్ణి మాత్రం అలా అనకుండా నేలమట్టితో మాత్రమే నరుణ్ణి నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు అంటే ఆయన పని చేయాలని నిర్మించాడు. మరి మనం పని చేస్తూ ఉన్నామా? మన పిల్లలు ఆయన పని చేస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. ఈ దేవుడైనటువంటి యెహోవా నేలమట్టితో నరుని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు అంటే ఆయన పని చేయాలని నిర్మించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అనేకమైనటువంటి వస్తువులను కొంటూ ఉన్నాం. ఎవరి కొరకు కొనుక్కున్నాడు? వస్తువులు. కారు కొన్నాం. ఎవరి కొరకు కొనుక్కున్నామండి? అది ఎవరి కొరకు కొనుక్కున్నామండి? ఒక కారు మన కొరకు కొనుక్కున్నాం. ఒక కారు లేకపోతే ఒక బైక్ కొనుక్కున్నాం. ఎవరి కొరకు కొన్నామండి? అది మన కొరకే కొనుక్కున్నాం. అంటే లేదంటే ఇప్పుడు స్త్రీల దగ్గరికి వస్తున్నట్లయితే ఒక కుక్కర్ను కొన్నారు. ఎందుకు కొన్నారండి? పప్పు సరిగా ఉడకాలి, మెత్త ఉడకాలని, లేకపోతే మటన్ బాగా ఉడకాలంటే కుక్కర్ను కొన్నారు. దేని కొరకు కొన్నారు? అది మీ కొరకే కొనుక్కున్నారు కదండి. ఒక కారును మన కొరకు కొనుక్కున్నాం, ఒక బైక్ను మన కొరకు కొనుక్కున్నాం, ఒక కుక్కర్ను మన కొరకు కొనుక్కున్నాం. అంటే మన కొరకు అనేకమైనటువంటి వస్తువులను మన పనుల కొరకు మనం కొనుక్కుంటూ ఉన్నాం. కానీ దేవుడు కూడా అదే ఆలోచించి దేవుడు పని చేయాలి అని నేలమట్టితో నరుణ్ణి నిర్మించాడు. ఆయన పని చేయాలని. మరి ఆయన నేలమట్టితో నరుణ్ణి అద్భుత రీతిగా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిర్మించినటువంటి దేవుడు మరి మనం ఆయన పని చేస్తూ ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి. ఆయన పని చేస్తూ ఉన్నాం, మనం మాత్రం ఆయన పని చేయట్లేదు. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అయితే ఆయన పని చేయాలని, ఆయన కొరకు బ్రతకాలని ఆయన దయతో దయాకిరీటాన్ని అనుగ్రహించాలని 65వ కీర్తన 11వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దయాకిరీటాన్ని ఎవరు అనుగ్రహించారండి? ఎలా అనుగ్రహించారు? దయతో ఆయన దయాకిరీటాన్ని అనుగ్రహించాడని వాక్యం సెలవిస్తోంది. సంవత్సరం అని దయాకిరీటము ధరింపచేసి అన్నావు. దయతో దయాకిరీటాన్ని ఆయన అనుగ్రహించాడు. దయ చూపించాడు మన పైన. మరొక సంవత్సరం అనే దయను మనపై ఉంచి ఒక కిరీటాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను మనం ఒకసారి చూద్దామండి. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల కొరకు ఒకసారి ఆలోచించండి. వారు ప్రతి సంవత్సరం ఒక పంటను వేస్తూ ఉన్నారు. ఆ పంట వేసిన తర్వాత అది మంచి ఫలాలు వచ్చినాయా లేకపోతే మంచి లాభం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్నారు. మరొక సంవత్సరం మరొక పంట వేయాలంటే వారు ఆ పంట వేయాలా వద్దని ఎన్నిసార్లు ఆలోచిస్తారండి రైతులు?
ఎన్నిసార్లు ఆలోచిస్తానండి, ఇదిగో ఈ పంట వేస్తే ఇది సరైనటువంటి ఫలాలు వస్తుందా లేదా, ఈ పంట వేస్తే మనకు లాభం వస్తుందా లేదా, ఈ పంట వేస్తే ఇది సరిగా పెరుగుతుందా లేదా అని అనేక రకాలుగా వారు ఆలోచించి ఒక పంటను వారు వేస్తారు. ఆ పంట చక్కగా ఎదిగి చక్కని ఫలాలు ఇస్తూ ఉంది, చక్కని లాభాలు చేకూరుస్తూ ఉంది. ఇక్కడ దేవుడు కూడా ఒక దయా కిరీటాన్ని ఇవ్వాలంటే ఈ రైతు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడో, ఒక సంవత్సరం పంట వేయాలంటే ఇది బాగా ఎదుగుతుందా లేదా, మంచి ఫలభరితమైన ఫలాలు ఇస్తుందా లేదని ఒక రైతు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడో, దేవుడు అయినటువంటి యెహోవా కూడా ఒక దయా కిరీటాన్ని ఇవ్వాలంటే అంతగా ఆలోచిస్తూ ఉన్నాడంట. ఇదిగో ఈమెకి దయా కిరీటాన్ని ఇస్తే ఈమె నా మార్గంలో వెళ్తాదా లేదా, ఇదిగో ఇతనికి దయా కిరీటం ఇస్తే ఇతను నా మార్గంలో వెళ్తాడా లేదా అని ఆయన ఎంతగానో ఆలోచించి దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడంట. అంతేగాని దయా కిరీటం అంటే అంత సులభంగా వచ్చేసింది, అంత ఈజీగా మనం పొందుకునేది కాదండి. ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆ దయా కిరీటంలో ఏముందండి, ఆయన దయ దాగి ఉంది. హల్లెలూయా. ఆయన దయతో దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన దయను కిరీటముగా చేసి మనకు అలంకరించి, ఇదిగో మరొక సంవత్సరం నువ్వు జీవించు, ఈ సంవత్సరమైనా నువ్వు మారుతావేమో, ఈ సంవత్సరమైనా నా మార్గంలోకి వస్తావేమో, ఈ సంవత్సరమైనా నువ్వు యథార్థంగా ఉంటావేమో, ఈ సంవత్సరమైనా నువ్వు పవిత్రంగా ఉంటావేమో, ఇదిగో ఈ సంవత్సరమైనా నువ్వు నా పని చేస్తావేమో అని ఆయన మరో దయా కిరీటాన్ని మన జీవితంలో ధరింప చేస్తూ ఉన్నాడండి. అటువంటి దయా కిరీటాలను మనం పొందుకున్నటువంటి మనము ఆయన పని చేయకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకే దినములు చెడ్డవు గనుక సమయమును పోనవక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె గుర్తెరిగి నడుచుకుని ఎపిసిలో రాయబడి ఉంది. మనం అజ్ఞానులుగా జీవిస్తూ ఉన్నాం, కానీ ప్రభు అంటూ ఉన్నాడు నువ్వు అజ్ఞానం కాదు, నీకు ఒకవేళ జ్ఞానం లేక నువ్వు అజ్ఞానిగా తిరుగుతూ ఉన్నావేమో, ఇదిగో నేను అడిగితే నీకు అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. ఇదిగో సలోమానికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడిని, నువ్వు అడిగితే నీకు జ్ఞానాన్ని ఇస్తాను, నువ్వు అడుగు నా జ్ఞానాన్ని నీకు ఇస్తాను, నా జ్ఞానాన్ని నువ్వు పొందుకుని నా పని నేను ఇచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు చెయ్యి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి అంటే దయా కిరీటం పొందుకున్నటువంటి మనం అందరము కూడా నమ్మకంగా ఆయన పనిచేయాలి. అందుకే ప్రకటనలోకి వచ్చినప్పటికీ మరణం వరకు అన్ని సహించి మరణం వరకు ఎవరైతే జీవిస్తారో వారికి నా జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. ఇక్కడ దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన దయతో కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఈ లోకయాత్ర ముగించి నమ్మకంగా జీవిస్తే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే మనకి ఈ లోకంలో ఉండగా దయా కిరీటం కావాలి, ఈ లోకయాత్ర ముగించి ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఏం కావాలండి, జీవ కిరీటం కావాలి. ఈ రెండు కిరీటాలను మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి, దేవుని అంత నమ్మకంగా మనం జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు కానీ నమ్మకంగా జీవించారు. చాలా మంది దేవుని కొరకు మేము బ్రతుకుతూ ఉన్నాం అనుకుంటారు కానీ దేవుని కొరకు బ్రతకరు. ఈ లోకంలో చెప్తూ ఉంటే చాలా విషయాలన్నీ మాట్లాడాలంటే, కానీ మనం గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యం సత్యము, సత్యము సర్వసత్యంలోనికి మనం నడిపిస్తూ ఉంది కనుక ప్రతి వాక్యాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుంటామో, వాక్యాన్ని గ్రహించి మన హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు గొప్ప ఆశీర్వాదాలను మనం ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, దయా కిరీటాలను సంవత్సరం వెంబడి సంవత్సరము, కృప వెంబడి కృపని, అధికమైన మేలుని మనం పొందుకుని మన జీవితాన్ని ఫలభరితంగా మార్చుకుంటాం. అందుకే ఆయన నేరమడితో నరు నిర్మించింది ఆయన పని చేయాలని. అంత మాత్రమే కాదు, దయతో ఆయన దయా కిరీటం ఇచ్చింది ఆయన పని చేయాలని. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఈ దయా కిరీటం కాదు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు ఆయన. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. ఈ దయా కిరీటంతో మన బ్రతుకులు ఆగిపోకూడదు. ఈ దయా కిరీటం తీసుకుని మన జీవితం ముగించబడకూడదు. ఈ దయా కిరీటం పొందుకున్నటువంటి మనం నమ్మకంగా జీవించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనం నమ్మకంగా జీవిస్తే మన పిల్లలు నమ్మకంగా జీవిస్తారు. మనం యథార్థంగా జీవిస్తే మన పిల్లలు యథార్థంగా జీవిస్తారు. మనం పరిశుద్ధంగా జీవిస్తే మన పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తారు. అందుకే నువ్వు ఏ పంట వేస్తావో దాన్ని కోస్తావు అన్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఉంటే నీ పిల్లలు కూడా పాపం చేస్తారు. ఒకవేళ నువ్వు మోసం చేస్తూ ఉంటే నీ పిల్లలు కూడా మోసం చేస్తారు. ఎందుకంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి. నువ్వు ఏ పంట వేస్తావో ఆ పంటే కోస్తావు అంటే నువ్వు ఏ పని అయితే చేస్తావో నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే పని చేస్తారని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. మన పిల్లలు అలా ఉండకుండా మనం నమ్మకంగా జీవించి, మనం భయభక్తులు కలిగి జీవించి, మన దేవుని మార్గాల్లో మన పిల్లలను నడిపించినప్పుడు
ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో సంతోషించి పిల్లలకు కూడా అధికమైన జ్ఞానాన్ని ఇచ్చి వారి ద్వారా ఆశీర్వాదాలను ఇస్తూ వారి ద్వారా అనేక మందిని మారుస్తూ అనేక మందిని ఆయన సన్నిధికి నడిపిస్తూ అనేక మందికి ఆయన మేలును అనుగ్రహించి ఆశీర్వాదాలను అనుగ్రహించి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే సంవత్సరమైన దయాకిరీటాన్ని ప్రభు అనుగ్రహించాడు బిడ్డకి. ఆ బిడ్డను చిన్నతనం నుంచి తల్లిదండ్రులు భయభక్తులు కలిగి నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ప్రతిష్ఠించి మరి దేవుని మార్గంలో దేవుని పనులు బిడ్డని మరి పెంచడానికి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందుకే కుమార్తె నగరం చెక్కబడిన మూల ఖంభంలో వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి కుమార్తె చక్కని జ్ఞానం ఇచ్చాడు, చక్కని ఆలోచన ఇచ్చాడు, మరి చక్కగా పాటలు పాడుతూ ఉంది. అంత ఆనందం కలుగుతూ ఉంది. అటువంటి ఆనందం ఇప్పుడే కాదు ఎప్పుడు ఎల్లప్పుడు వారికి వారి కుటుంబానికి ప్రభు అనుగ్రహించేలాగా అందరూ ప్రార్థించాలని మరొకసారి పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రేసి తల్లి కొరకు వారి కుటుంబం కొరకు అందరూ ప్రార్థించండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం. చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ప్రేమించాడు, సందీప్ని ఆనందాన్ని ప్రేమించాడు, చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ గర్భఫలాన్ని ఆయన బహుమానం కనుక తిరిగి ఆయనకు బహుమానంగా సమర్పించి ఆయన పనిలో చక్కగా ఎదిరిలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అట్టి విధంగా కృపను దేవుడు వారికి వారి కుటుంబానికి అనుగ్రహించిన కాక ఆమేన్. మహోన్నతుడ మహాగణుడానికి స్తోత్రం. ఇంకో ప్రభు సంవత్సరం దయాకిరీటాన్ని మీరు అనుగ్రహించారు ప్రభు. ఇదిగో సంవత్సరం దయాకిరీటాన్ని పొందుకోవాలంటే అంత సులభతరం కాదు. ఇదిగో మీరు దయతో కిరీటాన్ని మా అందరికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న బిడ్డకు మీరు అనుగ్రహించారు. అలాగే మా సహోదరు ప్రభు చెల్లి ఎన్నోకి కూడా మీరు ఈరోజు దయ కిరీటాన్ని అనుగ్రహించారు. మా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బిడ్డను జీవించి సంవత్సరంలన్నీ అధికమవులుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నీ కృపతో నేను బిడ్డల కుటుంబాన్ని మీరు నడిపించండి ప్రభా. మీ ఆశీర్వాదాలు బిడ్డలకి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను మేము అందరం తండ్రి బిడ్డల పక్షాన శుభములు పలుకుతూ ఉన్నాం ప్రభా. బిడ్డలను బ్లెస్ చేస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో కృప వెంబడ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేలుడు వెంబడ మేలుడు పొందుకుడుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను మీరు గొప్ప సహాయకుడు తండ్రి, మీరు గొప్ప సహాయకుడు ప్రభా. ఇదిగో నేను ఆ బిడ్డని దేశం నడిపించారు ప్రభా. చక్కగా తల్లితో ఉండే కృపనిచ్చారు. నేను అన్ని విషయాలు మీరు ఆదరించారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో చక్కని జ్ఞానంతో ఈ 2 నెలలు కూడా ప్రభా తల్లి ఎంతో జ్ఞానాన్ని నేర్పించింది ప్రభా. ఇదిగో మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళవలసి ఉంది. నేను ఇదిగో తండ్రి ప్రయాణాలు మార్గాలన్నీ కూడా మీరు సరళం చేసి క్షేమకరంగా పెడతారులో ఇండియా వెళ్ళడానికి అక్కడ కూడా నేను భయభక్తులు కలిగి చక్కగా నీ పనిలో నేను చిన్నతనం నుంచి వాడబట్టడానికి మీరు సహాయం చేయండి. ఇదిగో కుటుంబాన్ని మరొకసారి మీ అసలు అప్పగిస్తున్నాం ప్రభా. ఈ కూడు కొరకు ఎంత ధనాన్ని వారు హెచ్చించారో నూరంతల ప్రతిఫలం పొందుకునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం దయచేయండి. ఇదిగో మీ ఆకాశములు తెలిసి ప్రభా వారి కుటుంబానికి పట్టజాలంత విస్తారమైన దేవుళ్ళు కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మీరు సహాయం చేయండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని. ఇదిగో ఏ సమస్య లేకుండా ఏ కొదవ లేకుండా సకల సమృద్ధితో తండ్రి ప్రభా. ఇదిగో ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారాన్ని కూడా తీసుకుని వెళ్ళడానికి వారి కుటుంబం కొరకు ప్రార్థించడానికి సహాయం చేయమని మరొకసారి ప్రయోజనం మీ అస్తలకు అప్పగిస్తున్నాం. మీరు సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డ వారి కుటుంబాన్ని మీ ఆస్థానాలకు అప్పగిస్తూ ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. ఆనందం వచ్చినట్లయితే చిన్న సాక్ష్యం ఉన్న తర్వాత కేక్ కట్ చేద్దాం. చెప్తాను 2 నిమిషాలు సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం ఒక 2 minutes. అలాగే మరి అలాగే పనిచేస్తున్నటువంటి యజమానులు కూడా మన మధ్యలో ఉండడం సంతోషకరం. మేడం గారి పేరు లావణ్య, సార్ పేరు రాజేష్ గారు. వారి కొరకు వారికి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దీప్తి మేడం కూడా వచ్చారంట, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను తెలియపరుస్తున్నాను. దేవుని నామం కలుగు కాక. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నా బిడ్డ విషయంలో చాలా బాధపడ్డాను. తన చిన్న వయసులో నుంచి వదిలేసి వచ్చానని కొంచెం బాధపడేదాన్ని. ప్రతి విషయంలో ఆ పిల్ల గురించి కొంచెం జ్ఞాపకం వచ్చేది. నా బిడ్డను వదులుకొని వచ్చాను, ఎంత సంపాదిస్తే ఏంటి, ఓన్లీ వయసు తిరిగి రాదు, తనతో నేను ఆ టైం స్పెండ్ చేయలేనని చెప్పేసి
చాలా అంటే చాలా బాధపడేదాన్ని. ఏ పిల్లల్ని చూసినా నా బిడ్డనే వాళ్ళు చూసుకునేదాన్ని. కానీ దేవుడు నేను తెలియని రీతిగా మరి రాజకుమారి గారు అప్పటికప్పుడే వీసా తీయటం, పాప వస్తుంది అన్నప్పుడు కూడా నేను నమ్మలేదు. వీసా ఆయన అంతటా ఆయనే ఫస్ట్ పాపను తీసుకొద్దామా అని చెప్పి అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు కూడా నేను కొంచెం నమ్మకం లేదు. ఎప్పుడైతే అన్ని వీసా పంపించిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం తర్వాత ఇంకా ప్రతిదీ కొంచెం అంతా నాకు కొంచెం ఐడియా దానికోసం ప్రాబ్లం రావటం, పాప రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆ టైంలో మరి అన్నయ్య గారు కానీ సన్నీ గారు కానీ ఇద్దరు మరి చాలా ప్రయత్నించి మరి పిల్లలైతే ఈ దేశానికి రప్పించారు. కేవలం దేవుని కృప అయితే నేను నమ్ముతాను. ఇది పాప క్షేమంగా వచ్చింది, ఆరోగ్యం కూడా ఉంది. దేవుడు నేను ఒక నెల అనుకుని భయపడ్డాను, కానీ దేవుని కృపను బట్టి 2 నెలలు ఉండిపోయింది పాప ఇక్కడే. ఎప్పుడు ఈ పిల్లది అయితే పుట్టినరోజు చేయలేదు. నా సాక్ష్యం ఏంటంటే పాపదే బర్త్డే చేయకపోవడం కారణం కూడా ఫస్ట్ బర్త్డేలోనే మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి చనిపోవడం వాళ్ళ ఇంట్లోనే దీనికి చేయలేకపోయాను ఆ రోజు నేను. తర్వాత సెకండ్ బర్త్డేకి నేను కత్తరికి వచ్చేసాను. నాకు బాగోక ఈ అమ్మాయికి కూడా చేయలేను. మొన్న థర్డ్ అయితే రీసెంట్గా మా ఇల్లు గవర్నమెంట్ తీసేసారు. అదే టైంలో ఇక్కడ బర్త్డే జరగడం వల్ల చేయలేదు. ఈ 4th బర్త్డే దేవుడు కృపను బట్టి 4 సంవత్సరాల తన సజీవంగా వచ్చి మమ్మల్ని కుటుంబం అంతా ఆయన రెక్కల కింద భద్రపరిచి 5వ సంవత్సరం పాపకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా తన బర్త్డే రేపు శనివారం 28 అయితే అందరికీ సెలవు ఉండదని చెప్పి ఈ రోజే పెట్టడం జరుగుతుంది. ఇండియా టైమింగ్గా ఉండదని చెప్పి 9:30కి 10 కల్లా కేక్ కటింగ్ అని చెప్పేసి ఆ విషయంలో నేను చేసుకున్నాను. అంతేగాని ఇంకా గొప్పగా ఏంటంటే పాప రావటం ఒక విధం అంటే మా సారు మేడం కూడా ఆ విధంగా ఒప్పుకున్నారు. ఫస్ట్ వీసా రావటం మా మేడం పంపించినంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకురమ్మన్నారు. తర్వాత కొంచెం నేను భయపడ్డా, ఆ పాప ఈ పాప ఎదురు ఉంటారో గమ్ముని వేరేగా ఉంటారేమో అనుకుని భయపడ్డాను. తీరా చూస్తే నాకంటే మా మేడం సార్ ఎక్కువ చూస్తారు ఈ పిల్లని. నేనన్నా కొంచెం తిడతానేమో కానీ వాళ్ళైతే ఈ పిల్లతోనే ఉంటారు. ఇక్కడ ఉన్న 2 పిల్లలు ఒకలాగే చూసుకుంటారు. మా సారు మేడం కూడా వాళ్ళకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ప్రేమించి వచ్చిన దీప్తి మేడం గారు కానీ సార్ కానీ వాళ్ళు కూడా నేను చెప్పిన వెంటనే నేను రారేమో అనుకుని భయపడ్డాను, కానీ వాళ్ళు కూడా చెప్పిన వెంటనే వచ్చారు. మీకు కూడా వందనాలు సార్. దానికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సేవకులు కానీ పెద్దలు కానీ నేను ఫోన్ చేసిన వెంటనే ఎప్పుడు నేను ప్రతి విషయంలో తొందరగా ఉండేదాన్ని. ఈసారి నేనే లేటే నాకంటే ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సతీష్ అన్నయ్య కానీ, రవణ కానీ, కుమార్ అన్నయ్య కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, రాజ్ కుమార్ అన్న కానీ, మీరు అందరూ నన్ను ప్రేమించి వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నా కుటుంబం తరపున. అలాగే మా సంఘ పెద్ద సురేష్ అన్నయ్య కూడా నా హృదయపూర్వక వందనాలు. నన్ను ఎవరో ఇంతవరకు అయితే నేను చూడలేదు. నన్ను పిలిచినట్టునే వస్తారని చెప్పి నువ్వు కొంచెం భయపడ్డాను. ఒక్కదాన్ని ఏం చేయగలనా లేనా అని చెప్పి భయపడ్డాను, కానీ దేవుడు నా తోడున్నారు. అలాగే మరి రాజకుమారిని కూడా నాకంటే ముందు కుర్రోళ్ళందరినీ పురమాయించి బెలూన్స్ అన్నీ చేయించారు. చింటూ కానీ, జీవన్ కానీ, నా తమ్ముళ్ళలో నరేంద్ర, సందీప్ వీళ్ళందరూ కలిసి పాపం ఇక్కడ ఈ బెలూన్స్ డెకరేషన్ నాకు తెలియకుండా నాకంటే ముందు వచ్చారు. వీళ్ళ పాపం 4 గంటలకే వచ్చి వాళ్ళంతతో వాళ్ళే చేశారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే నేను ఈ వాటర్ విషయంలో కూడా చెప్పాల్సింది ఏంటంటే నేను వేరే వాటర్ అనుకున్నాను. దేవుడు కృపను బట్టి అది క్యాన్సిల్ అయ్యి ఇది అయితే వచ్చిన అంతమందికి సరిపోయేలాగా దాన్ని బట్టి కూడా దేవుడు నామకి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడైతే నా ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఇంకా రాలేదు. మా వదిన గారు అయితే ఇక్కడే ఉన్నారు, సునీత వదిన గారు. బయటకు వెళ్ళారు. మా వదిన ఆవిడే ఉంది, మా ఆయన అక్క గారు. నా ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా రాబోయే పుట్టినరోజు నా ఫ్యామిలీ కలిసి తన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రార్థించండి. మీ అందరికీ మరొకసారి వందనాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా ప్రభుత్వం మాత్రమే, ఆయన దయ, ఆయన కృపతో మాత్రమే ఇదంతా కూడా సాధ్యమైంది అని మరొకసారి చెప్పగలం. ఎందుకంటే మానవులుగా మా ఆలోచన వేరు, ఆయన క్రియలు, ఆయన ఆలోచన వేరు కనుక ఎంతో అద్భుత రీతిగా ನಾವು చేసి విదేశంలో చక్కగా 2 నెలలు ఉన్నాం. దేవుని చిత్తమైతే 3వ నెల కూడా ఉండే అవకాశం ఉంది. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే
అన్ని విషయాలు వారి కుటుంబాన్ని ప్రభు ఆదరించలేగా ఆశీర్వదించలేగా అందరూ కూడా ప్రార్థించాలని తెలియపరుస్తున్నాను. వచ్చిన అందరూ కూడా ప్రత్యేకమైన అందరాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ చేసుకుని సమయంలో కేక్ కట్ చేసుకుని కిట్టు నానా దా పైకి రండి. సమయంలో పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే సన్నారు మేడం అలాగే దీప్తి మేడం వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పైకి వచ్చినట్లేదు తరతరంలో ఇది ఎలా తీయాలరా తమ్ముడు? ఇది ఎలా తీయాల్సింది? స్టార్ట్ చేసి బోనంద కందరాలు దయచేసి బోనంద కందరాలు కోరుచున్నాం. నా దగ్గర ఉంది, అదిగో నాకు ఇచ్చావు నువ్వు. ఏ పట్టు తీదంతా
హల్లెలూయా. స్తోత్రం. ఏం కాలేదండి, దేవుని మహాకృప. దయచేసి కేక్ తినిపించే వాళ్ళు కేక్ తినిపించండి. తర్వాత జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పాట పాడడానికి మన దగ్గర మన మధ్యకి గంగరాజు గారు వచ్చి ఉన్నారు. దయచేసి వచ్చి పాట పాడాల్సింది మనం చేస్తున్నాం. కేక్ తినిపించాలనుకుంటే దయచేసి రండి. తర్వాత ఎవరు బాధపడే సమయం ఉంది. కేక్ తినిపించే వాళ్ళు వచ్చి చక్కగా కేక్ తినిపించి వీటిని ఆశీర్వదించండి. అలాంటి సుజాత కళ్ళు కొంచెం లైట్ వచ్చింది. ఏం కాదు, కళ్ళు తిరిగి అంతే. ఏం కాదు. ఒకసారి పైకి రమ్మ, ఒకసారి పైకి రమ్మ, ఒకసారి పిక్చర్. వస్తున్నాడు. మొబైల్ బండ్లు ఉండిపోయిందంట. ఒక్క నిమిషం ఉండు. అయింది, మళ్ళీ వేరే ఉంటాయి కదా సంగీతాలు. మన సమయం ఏమాత్రం చేయకుండా దయచేసి గిఫ్ట్లు తెచ్చిన ఇచ్చిపోయి కేక్ తినిపించి బ్లెస్ చేసేయాలి. దయచేసి త్వరగా సమయం కూడా మనకు అవుతుంది. దయచేసి గమనించండి. దయచేసి ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగ్గురు ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగ్గురు ప్రార్థన చేద్దాం. దయచేసి దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేద్దామంటే కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ముగింపు ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరిపాలకు తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నన్ను ఈ కూడి ప్రభావ ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి నన్ను ఈ కృపలో నీ అధ్యక్షతను నడిపించడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభావ నేను ఆనందిని సందీప్ని నేను మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి గర్భఫలం ప్రేసిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ. ఇదిగో సంవత్సరం దయాగిరిటను మీరు అనుగ్రహించాలని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నేను చిన్ననాటి నుండి కుటుంబాన్ని నన్ను మీరు ఆదరించి బిడ్డని ఏ విధంగా పెంచాలో చక్కని ఆలోచన జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఎంతవరకు తండ్రి ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉన్నారు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది ఈ కొడుకు కొరకు ఎంత ధనాన్ని నీ కుమార్తె హెచ్చించిందో ప్రభావ నూరంతల ఆశీర్వాదాన్ని ప్రతిఫలాన్ని బిడ్డకు అనుగ్రహించండి. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ప్రభావ ముఖ్యంగా వచ్చినటువంటి ఇదిగో నేను ప్రభావ మేడం సార్ బిడ్డ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఇదిగో వారందరి కుటుంబాన్ని బిడ్డలు అందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో వచ్చినటువంటి పెద్దలను బట్టి స్త్రీలను బట్టి అవనస్తులను బట్టి సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ. నీ కృప నీ దయాన్ని ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి ప్రయించమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి కొడుకును ముగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేసినందుకు మీ వందనాలు. ఇదిగో మరొకసారి పుట్టినరోజు చేసుకున్న కుటుంబాన్ని మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో బిడ్డలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలను ఆదరించి నడిపించండి. యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఆయన రాకడ పర్యంతము ఈ పుట్టినరోజు జరుపుకున్న కుటుంబానికి మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకున్న చిరుదలు ప్రేయసికి ఆయన రాకడ పర్యంతం దేవుని ఆశీర్వాదాలు సమృద్ధి వారి కుటుంబాన్ని నింపి నడిపించిన కాక ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రవేశ రక్తమే చేయండి, ప్రవేశ సంపూర్ణ విషయం కలుగును కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించిన కాక ఆమేన్. ఈరోజు చక్కగా ప్రేయసి పుట్టినరోజు ఆ సహోదరు వెన్ను కూడా పుట్టినరోజు దేవుడిచ్చిన దయాకిరీటాలను బట్టి కూడా ప్రభుత్వం నాకు పరుస్తూ ఉన్నాం. ఈ నెలలో చాలా మందికి దయాకిరీటాలు భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు చాలా మందికి దయాకిరీటాలు పెద్ద రోజు అనుగ్రహించాడు. అన్ని బట్టి ప్రభుత్వం మనం పరుస్తూ ఉన్నాను. చక్కగా ఈ నెలలో నాది నా కుమారుడు కూడా పుట్టినరోజు జరిగింది. అందుని బట్టి ప్రభుత్వం పరుస్తూ ఉన్నాను. ఇచ్చిన దయాకిరీటాలను బట్టి ప్రభుత్వం నా దృష్టిని చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి సమయం అయిపోతా ఉంది. భోజనాల దగ్గరికి దయచేసి ఆ సమయాన్ని అర్థపరచకుండా భోజనం చేయాలని మరొకసారి తెలియపరుస్తున్నాం. దయచేసి భోజనాల దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే సమయం చాలా విలువైంది. వాటర్ క్లోజింగ్ టైం కూడా మరి అందుకనేసి తొందరగా భోజనాల దగ్గరికి వెళ్ళాల్సింది కోరుచున్నాం. దయచేసి భోజనం దగ్గరికి వెళ్ళండి. దయచేసి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, భోజనం దగ్గరికి వెళ్ళండి. దయచేసి పాస్టర్ గారు బండి వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒకసారి అది నీ దగ్గర మన నీ దగ్గర నరేంద్ర రమేష్ గారు అలా దయచేసి కేక్ తినిపించిన వారు గిఫ్ట్స్ ఇచ్చిన వారు భోజనం దగ్గరికి వాళ్ళని దయచేసి సమయం అయిపోతా ఉంది. దయచేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి భోజనాల దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఎవరు వెళ్ళిపోకుండా దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి. అదే ఆడ బాబీ వెళ్ళిపోవచ్చు. దయచేసి ఎవరు వెళ్ళండి, భోజనాలు చేసి వెళ్ళండి. దయచేసి దయచేసి అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి. దయచేసి భోజనాల దగ్గరికి వెళ్ళండి. దయచేసి
స్తంభం త్వరగా ఆపితే భోజనం దగ్గరికి వెళ్తారు. నేను పాస్టర్ గారికి వేదిక పైకి వచ్చినట్లయితే అలా దయచేసి వేదిక పైకి రండి. హలో సహజంగా పైకి రావాల్సిందిగా కూర్చోన్నాం. దయచేసి స్కూల్ పోయి చదువుకొని ఫ్యూచర్ బాగుపడుతుంది. డాక్టర్ ఆనంద్ ఎక్కడ ఉందో ఒకసారి పైకి రావాల్సిందిగా కూర్చోమని ఎక్కడ ఆనంద్ ఎక్కడ ఉంది? హలో హలో దయచేసి భోజనం దగ్గరికి అందరూ దయచేసి
ఫస్ట్ ఆనంద్ తింటుంది భోజనం కరెక్ట్ కాదు అక్క. ఓహో ఫ్యామిలీ ఫోటో కెమెరామెన్ నేనే, గుర్తెట్టుకో, మర్చిపోకు. తొందర భోజనం చేయండి. అన్నది అందరూ మంచిగా వేసుకోమా. నా దగ్గర బ్యాలెన్స్ లేదు, నీకే చేసింది కదా. అక్కడ నవ్వక్క అందరు తొందర రావాలి, ఫోటోలు తేవాలి. ఎవరెవరు ఉంటే స్మైల్ ప్లీజ్. అక్కడ నన్ను కూడా స్మైలీ అక్కడ స్టిల్ ఇచ్చి కూడా వచ్చింది. మళ్ళీ ఒకటి చేయండి. ఎన్ని కావాలి మీకు? ఇందులో కూడా ఒకసారి
ఇంకెవరన్నా ఉన్నారా? సుందరు నిలబడి కదా కూర్చుంటుంది తినయ్యా. సరే అక్క ఆనందు ఇది ప్రైజీ. హ్యాపీయా ప్రైజీ? హ్యాపీయా? నీ బర్త్డే ఎలా జరిగింది చెప్పు. ఒక నిమిషం ప్రైజ్ ప్రైజ్ ప్రైజీ కమియర్ కమియర్ ప్రైజీ ప్రైజీ కమియర్. ఎట్లా చెప్పాలరా మనం నేను ఎక్కడ కనపడకూడదు. ఇందాక సన్నక్క తిన్నావా? అమ్మా భోజనం పెట్టించుకో. అమ్మా భోజనం పెట్టించుకో. అవునా? స్మైల్. అలా మీరు తినండి అక్క.